హాయ్ అండి, నా పేరు రాజ్ కుమార్. నా గ్రాడ్యుయేషన్ వచ్చి 2019లో అయిపోయింది. అండ్ ప్రెజెంట్ నేను నాన్ ఐటీగా వర్క్ చేస్తున్నాను. అండ్ మా కరెంట్ ఫీల్డ్ వచ్చి రిక్రూటింగ్, యూఎస్ ఐటీ రిక్రూటర్. అండ్ ప్రెజెంట్ నేను ప్లానింగ్ టు ఐటీ సైడ్స్ వచ్చుకోవాలనుకున్నాను. సో దానికోసం నేను ఇన్స్టిట్యూట్ అని వెతుకుతుంటే నాకు రియల్ టెక్ ఐటీ అకాడమీ అనేది నాకు సోషల్ మీడియాలో కనబడింది. సో నేను ఫస్ట్ రోజు నేను వాళ్ళు కాంటాక్ట్ అయ్యాను. నేను ప్రెజెంట్ ఏం చేస్తున్నాను క్లియర్గా చెప్పాను. సో దేర్ కాల్ మీ ఇంటూ హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ అండ్ మహేందర్ సార్తో విజిట్ అయ్యాను. సార్ నాకు ఎలా ఉంటుంది, మా కోర్స్ ఎలా ఉంటుంది, కోర్స్ వచ్చి 60 days పీరియడ్, ఏమేమి నేర్పిస్తాము, లైక్ ప్రైవేట్ VMware ప్లస్ VDI ఇందులో ఎలా చేయొచ్చు అనేది అంతా చెప్పారు. సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్రీవియస్గా నేను ఐటీలో చాలా టెక్నాలజీస్ చూశాను. ప్రతి టెక్నాలజీ లైక్ జావా, పైథాన్, డేటా ఇంజనీర్ ప్రతిదీ మెర్జ్ అవుతుంది. సో ప్రతిదానికి సెక్యూరిటీ అనేది యూజ్ చేస్తున్నారు. ఫ్యూచర్ గ్రోత్ కూడా సైబర్ సెక్యూరిటీ ప్లస్ VMware వీటికి చాలా స్కోప్ అనేది ఉంటుంది. సో దానికోసం మహేందర్ సార్తో ఒకసారి మాట్లాడిన తర్వాత హీ గేవ్ ఏ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. సో నేను దాని ప్రకారం వచ్చి నేను ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. సో ప్రెజెంట్ మా కోర్స్ అనేది ఎండింగ్లో ఉంది. అండ్ నెక్స్ట్ 1 or 2 weeksలో నేను రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేయబోతున్నాను. అండ్ కెరియర్ గైడెన్స్ కూడా ఎలా చేయాలి, ఎలా ప్లాన్ చేయాలి, డే టు డే యాక్టివిటీస్ ఏమేమి చేయాలి, ఎలా మనం కోర్స్ ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు ఎలా ప్రిపేర్ అవ్వాలని మొత్తం గైడెన్స్ మహేందర్ సారే చూసుకుంటాడు. అండ్ ఇన్స్టిట్యూట్ కూడా మనకి ప్రతిరోజు అప్డేట్ ఉంటుందండి. ప్రతిరోజు ఇన్స్టిట్యూట్ వాళ్ళు కాల్ చేస్తారు, క్లాసెస్ జాయిన్ అమ్మంటారు. అండ్ ప్రతిరోజు డౌట్ క్లారిఫికేషన్ సెక్షన్ కూడా ఉంటుంది. అండ్ ఎవ్రీ మండే మనకి వీక్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇంటర్వ్యూ అనేది తీసుకుంటారు, మోక్ ఇంటర్వ్యూ. అండ్ మన ఇంటర్వ్యూ బట్టి బేస్డ్ ఆన్ దట్ మనం ఎక్కడ ల్యాక్ అవుతున్నాము ఏదన్నా దాని ప్రకారం బట్టి మనకు అనేది ఇస్తాడండి. సో దాని ప్రకారం మనం సెల్ఫ్ మోటివేషన్ అనేది జరుగుతుంది. సో దీని ప్రకారం నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది ఈ కోర్సులోకి రావడం. థ్యాంక్స్ టు రియల్ టెక్ ఐటీ అకాడమీ.